తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అండ్ పాత హీరోల గురించి మాట్లాడితే మళ్ళీ శోభన్ బాబు గారి గురించి మీకేం తెలుసు, మీరేం అడగాలనుకున్నారు అది చెప్తేనే కదా నేను దానికి చెప్పగలను. నేనుగా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి, దేని గురించి చెప్పాలి, మీరు ఏం విన్నారు, అది కరెక్టా కాదని నేను చెప్పగలను. కృష్ణ మా హీరో, ఎక్కువ సినిమా నేను అన్నగా చేస్తా, చెల్లెలుగా చేసా. అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, విజయ నిర్మల నేనంతా బాగా ఇష్టంగా ఉంటాం, తప్ప ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాల, వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు మమ్మల్ని దూరం చేస్తారు. అలా అవి దూరం అయ్యారు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే కోడళ్ళు అల్లుళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు, వాళ్ళ చిన్న బిడ్డలు పెరిగిన తర్వాత అవుట్ సైడ్ వాళ్ళు. అప్పుడు మేమున్న ఇద్దరు ముగ్గురు దూరం అయిపోతున్నాం. పోనీ వాళ్ళు మేము కలుద్దామంటే మాకు శక్తి లేదు, ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద, పిల్లల మీద. అలా వాళ్ళు దూరం అయ్యారు. నాకేం లేదు, నేను సూపర్ ఈ విషయంలో చూశారు కదా మీరు. పోయాము, అందరూ హ్యాపీగా అన్నం పెట్టారు, అందరూ తిన్నాం, వచ్చేసాం. దాంట్లో ఎవరు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళాము, ఎవరు నా చెల్లెలు, ఎవరు తమ్ముడు, ఏమన్నా మీకు తేడా కనపడిందా? అంతే మా ఇల్లు. రోజు హ్యాపీగా ఉన్నది ఏదో తిన్నాం, వచ్చేసాం. అలా ఉంటుంది. అందుకని వేస్ట్ అండి. విజయంలో నేను చాలా ఇష్టంగా ఉంటాం, ఎక్కడ చూసినా మాట్లాడతాం. మరి ఎందుకు ఆవిడ హక్కుగా ఎక్కడుందారమ్మా ప్రభా పిల్లలు నేను చూడాలని ఎందుకు చెప్పలేకపోతుంది, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేకపోతున్నారంటే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు లేరంటున్నారు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో జరిగేదే అమ్మా అది, ప్రతి ఇంట్లో జరిగే. స్వతంత్రం వాళ్ళకన్నా ఉండకపోవాలి, లేకపోతే వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీ ఉండాలి. శోభన్ బాబుది కృష్ణ గారిదంతా మా సీజన్ అనుకోండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధం ఉంటుందండి, ఒకేలాగా ఉండదు. కొన్ని తెలిసి ఉంటాయి అనుకోండి, అది చెప్పేదానికి ఏమి ఉండవు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి. బేసిక్గా ఏంటి, అతను పీనాచోడు, బేసిక్గా అతను బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడు. మీకు అర్థమైందా? తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు. ఇది ఇంతవరకే చెప్పగలను. దీన్ని బట్టి మొత్తం లెక్కేసుకోండి, అయిపోయి. మీకు అర్థమైందా? ఓకే. నేను అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి అండ్ సోల్ ఇదంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. నేను ఇలాంటి ఉద్దేశాలున్న ప్రతి ఒక్కరిని ప్రశ్న అడుగుతాను. భరణి గారిని కూడా అడిగాను ఈ ప్రశ్న. సోల్ గురించి. సోల్ అంటే ఆత్మ. ఓకే, మీరు దైవం ఇవన్నీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. మనిషి తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాడు అన్నది నమ్ముతారా మీరు? పునర్జన్మ అంటేనే తప్పు రైట్కి ఏది ఉందో అది అనుభవిస్తాడు, అంతే. అంటే గత జన్మ ఇప్పుడు అనుభవిస్తారా, ఈ జన్మ ఈ జన్మకు అనుభవిస్తాడా? గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది. ఓకే. గత జన్మలో భయంకరంగా ఉండుంటే ఈ జన్మలో ఒకవేళ ఎరుక వచ్చినా రానివ్వదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. దాన్ని నేను ఎంత డెప్త్గా అనుభవించేది 100%. బట్ మీరు ఏం అడిగారో అది ఇచ్చి మళ్ళీ వేరే ఇస్తాడు. గత జన్మలో మీరు మెటీరియల్ అడిగారండి, మెటీరియల్ ఇస్తాడు. అర్థమైందా? ఆ మెటీరియల్ ఇచ్చినందుకు మీరు ఇప్పుడు ఏమి అనుకొని ఉంటారో దాని రిజల్ట్ కూడా దీంతో పాటు కలిపి అనుభవిస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడికి రోగం వచ్చింది, ఏం తింటాడు వాడు? కోటీశ్వరుడికి కాళ్ళు 2 లేవు, యాక్సిడెంట్లో పోయింది. ఎలా నడుస్తాడు? బంగారు కాళ్ళు పెట్టుకొని నడుస్తాడా? మీకు అర్థమైందా? అంటే సబ్జెక్ట్ చాలా పెద్దదండి, మీరు చెప్పిన 5 నిమిషాల్లో చెప్పలేము. ఇప్పుడు చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలే యాక్సిడెంట్ అవుద్ది లేదా ఇంకేదో అవుద్ది, వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు తప్పు చేయలే, ఆ సోల్ తప్పు చేసింది. ఆ సోల్ ఈ బాడీలో ఉండాలి, ఆ బాడీలో యాక్సిడెంట్ అవ్వడానికి బదులు ఈ బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఇది ఫాదర్ మదర్ చేసిన పాపానికి వాళ్ళ దృశ్యాన్ని చూడాలి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి అన్నారే కానీ పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకి అనలేదు. అది ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమన్నా మంచి చెడు జరిగితే పిల్లలు అంత రియాక్షన్స్ ఇవ్వరు, కానీ బిడ్డలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. లాజిక్ అర్థమైందా? కాబట్టి వీడు చేసిన పాపం పిల్లలకి ఇస్తాడు. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. అది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు క్షోభించాలి అది చూసి, ఒకటి. రెండోది
ఈ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అనేది ఇప్పుడు పెట్టుకున్నది, కానీ ఈ సోల్కి ఆల్రెడీ ఉన్న ఎనిమిని బట్టి, లవ్వును బట్టి, ప్రేమను బట్టి ఈ జన్మలో ఈ బంధాలనే రూపంలో ఆడ మగ గగడ లేదా కుక్కలుగా ఎన్నో కుక్కలకి ఏసీ రూమ్ ఉంటుంది. బట్ ఈ ఇంటి ఆడది ఆ కుక్కల రూమ్లో ఉంటుంది, బయట ఓనరు. ఇప్పుడు దీంట్లో ఎవరు కుక్క, ఎవరు అమ్మమ్మ, ఎవరు నాన్నమ్మ? బాడీలో అమ్మమ్మ, సోల్లో అది అమ్మమ్మ. మీకు అర్థమైందా? అందువల్ల ఇది అక్కడ ఇక్కడ అంటే మన దృష్టిలో మానవులు, పై దృష్టిలో మానవు లేదు. ఆ ఆత్మకు ఏ రూపం ఇస్తే ఏ ప్లేస్లో ఏది అనుభవించాలో అది ఆ రూపం. మీకు అర్థమైంది? ఆ రూపం. తర్వాత బంధాలు కూడా అంతేనండి. ఎన్ని జన్మల్లో, ఎన్ని మొగుళ్ళో, ఎన్ని తల్లిదండ్రుల్లో నాకు మీకు ఎలా తెలుసు? కొంచెంలో కోతి నా తల్లి అయ్యి ఉండొచ్చు, పంది నాకు అమ్మ అయ్యి ఉండొచ్చు, నేను మొగోడే అయ్యి ఉండొచ్చు. అందుకని సోల్కి ఏ రూపం లేదండి. బట్ ఖచ్చితంగా మాత్రం సోల్ రిలేషన్స్ 100% వైబ్రేషన్ తెలుస్తుందండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది తెలియదు కొంతమందికి, ఇదేనని తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు జరిగింది అంటారే కానీ అది ఎవరు అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్కి వెళ్తే ఆన్సర్ వస్తుంది. అదే ఎరుక అంటారు పెద్ద భాషలో. ఎరుక కాన్షియస్గా అడుగు, నువ్వు అడుగు అంటే తరచి నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే 100% మీకు ఆన్సర్ వస్తుంది. మీరు వెయిటల్లా. నాకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు, నేనేం చేస్తాను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు అని అడుగుతా. రమాప్రభని అడుగుతాను నేను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు, నేనేం చేశానని తగిలావు అంటే ఎవరు అడుగుతున్నారు? రమాప్రభని. రమాప్రభ సోల్ అడుగుతా ఉంది. సోల్ ఎప్పుడుది? అప్పుడు సోల్ కాబట్టి అడిగే సంస్కారంలో సోల్ ఉంది, అడిగే జన్మలో ఆ సోల్ ఉంది. ఇప్పుడు బాడీని అడుగుతా ఉంది, నువ్వు చేసిన తప్పుగా నేను ఎందుకు అనుభవించాలని నా సోల్ నా బాడీని అడుగుతుంది. ఆ సబ్జెక్టుకు వెళితే అందరికంటే అనుభవంతో నేను చెప్పగలను, మీరు అక్కడికి రాలే ఇంకా. అందుకని చాలా కష్టమైంది, చాలా ఈజీ. మనం ఇద్దరి మాట్లాడుతున్నాం. మన ఇద్దరు సోల్కు మీడియా ఎవరు? ఆ సోల్స్కి సంబంధం ఉన్న ఇద్దరు సోల్స్, వాళ్ళ పేరు బిందుమ్మ, మంజులమ్మ. లేకపోతే మీకు నాకు సంబంధమే లేదు. బట్ ఇంతమంది ఉండటంలో మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఒక అతను వింటున్నాడు, ఒక అతను పని చేస్తున్నాడు. ఆ వినేది కూడా ఆ వినేంత సోలుకి అటాచ్మెంట్లో ఉండుంటుంది పోయిన జన్మలో. దాన్ని కించెత్తు భోగం అంటారు. అంటే ఆ విన్నందుకు వచ్చిన పుణ్యం. అప్పుడు మనమంతా కలిసి ఉన్న ప్లేస్ యొక్క స్ట్రాంగ్నెస్, ఆ బంధం ఎంతవరకు దాని రిలేషన్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫీలింగు పద్ధతి అప్పటికి శరత్ బాబుది కానీ శోభన్ బాబుది అందరిది కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అన్నిటి కూడా ఆ పీరియడ్కి అవి మనం అనుభవించుంటాం. నేను దెబ్బ కొట్టడం, నేను ఇప్పుడు దెబ్బ తినడం, నాకు అన్నం పెట్టడం, నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు పూరి బాబు నాగార్జున బాబు పెట్టారు. ఏంటి సంబంధము? అది సోల్ సంబంధం, భౌతిక సంబంధం కాదు. అంటే మనిషి చావును బట్టి వాడి గుణాన్ని 100%. చావు రోగాలు ఏమండి, భార్య భర్తలు అంటున్నారు. ఒకటి అంటున్నానండి, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. నమ్మకంతో తప్ప మీరేమైనా ప్రూఫ్ చేయగలరా? ఒక నమ్మకం. బట్ అదే మొగుడు ఏం చేస్తున్నాడు, వేరే దేశంలో ఉంటే ఇంకో దాన్ని ఉంచుకుంటున్నాడు. అంతా ఉడికిపోయి ఒళ్ళలో శక్తి అంతా పోయిన తర్వాత అంతా పాడైపోయి ఇక్కడ పెళ్ళాలకు మొగుళ్ళకో పనికి రానప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు. మరి ఇది వీళ్ళు చేసిన పాపమా, వాళ్ళ కర్మలా? ఇట్లా ఎంటుకుంటూ పోయామనుకోండి, దానికి ఎండ్ అనేది ఉండదు.